బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయితే అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆమె వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక దాదాపు మార్చి 15న ఆమెను మద్యం కుంభకోణం, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అయితే మాత్రం ఈడీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత సిబిఐ కూడా తర్వాత అదుపులోకి తీసుకోవడం జరిగింది. తిహార్ జైల్లోనే ఆమె ఇప్పుడు అయితే ఉన్నారు. ఈ కోవలోనే ఆమె వైరల్ ఇన్ఫెక్షన్, అలాగే వైరల్ ఫీవర్, మరోపక్క గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఆమెనైతే మాత్రం అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక చికిత్సను అయితే అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఆమె ఆరోగ్యం అయితే మాత్రం నిలకడగా ఉంది. గత కొంతకాలంగా మద్యం కుంభకోణం కేసు సంబంధించి అయితే మాత్రం అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలాగే ఢిల్లీ హోంమంత్రి సిసోడియా వీళ్ళనైతే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తానికి దాదాపు 100 కోట్ల కుంభకోణం అయితే మాత్రం జరిగిందనేటటువంటి అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయితే మాత్రం అప్పటి నుంచి కూడా తిహార్ జైల్లోనే ఉంది. మరోపక్క కేసులు అయితే మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆమెకైతే మాత్రం త్వరగా, అంటే ఒక పక్క బీఆర్ఎస్ కూడా విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆమెని ఏ విధంగా బయటికి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేస్తుంది. ఈ కోవలోనే ఆమెకైతే మాత్రం ఈ వైరల్ ఇన్ఫెక్షన్, గైనిక్ సమస్యలతో ఇప్పుడు అయితే మాత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అయితే మాత్రం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరి వైద్యులు అయితే మాత్రం ఎలాంటి బులెటిన్ కూడా రిలీజ్ చేయలేదు ఆమె ఆరోగ్య పరిస్థితిపై. మొత్తానికైతే మాత్రం ఆమె త్వరగా కోలుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే కోరుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకరంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. అయితే వైద్యులు అయితే మాత్రం ఇంతవరకు ఆమె ఆరోగ్యంపై ఎలాంటి బులెటిన్ అయితే విడుదల చేయలేదు. తిహార్ జైలు అధికారులు అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం బాగానే ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరి వైద్యులు చెప్పేటటువంటి అంశాలపై, వాళ్ళు చెప్పేటటువంటి సూచనలపై ఎలాంటి అంశాలు వెల్లడిస్తారు, మరోపక్క ఆమె ఆరోగ్యంపై అయితే మాత్రం బులెటిన్ విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే కోరుకుంటున్నారు.